నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తా ఉంది. పడతనున్నాయి, కలాలు చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు పొంగి ఇండ్లు పడిపోయి ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ 4 రోజులు పర్యటన పెట్టుకోకండి, ఎక్కడికి వేరే గ్రామాల్లో వెళ్ళే కార్యక్రమం పెట్టుకోకండి. నీళ్ళున్న చోటికి పోయి ప్రయాణం చేయకండి. ఊళ్ళో కానీ ఇంటి పక్కన కానీ పిల్లలను బయట పంపకండి. మట్టి గోడలు ఉన్నటువంటి చోట మట్టి గోడల మీద మట్టి గోడల కింద నివసించేటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఆ మట్టి గోడలు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వేరే ఇంటికి వెళ్ళి తలదాచుకోండి. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడండి. మంచినీటిని కాసి వడబోచి తాగండి. ఎందుకంటే వాతావరణంలో నీటి కలుషితం వల్ల కూడా రోగాలు వస్తాయి. అవి శుభ్రమైనటువంటి భోజనం భోంచేయండి. చేతులు మంచి కడుక్కోండి. వేడి ఆహారం మాత్రమే భుజించండి. బయటకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోకండి. ఈ 4 రోజులు ఎవరింటికి వారే పరిమితం కండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. పాఠశాలలు కూడా బంద్ పెట్టారు. కాబట్టి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలను ఇంట్లోనే ఉంచుకోండి, బయటకు వెళ్ళనీయకండి. ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరు ఉంటే, బాలింతలు ఉంటే వారి జాగ్రత్త కాపాడుకోండి. ప్రత్యేకంగా బాలింతలకు ఈ వాతావరణం చలి ఉంది కాబట్టి రోగాలు, జ్వరం వస్తుంది. దానికి కాకుండా మంచి గదిలో వేడిగా ఉండే విధంగా కాపాడుకోండి. అన్ని చర్యలు తీసుకోండి. నేను చెప్పేదానికంటే ఇంకెక్కువ చర్యలు తీసుకోండి. మన ప్రాణం ముఖ్యం, మన ఆస్తులు ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించి ఈ భారీ వర్ష సూచన ముగిసేంత వరకు ఎవరి పరిధిలో వారు జాగ్రత్త ఉండవలసిందిగా అధికారులు కూడా చెప్తారు. అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఇంకా సంబంధిత అధికారులు మీరు అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు ఏ విషయం అయినా సరే తక్షణమే స్పందించండి. ఆ స్పందించిన తీరును వెంటనే అమలులో తీసుకురండి. ఏదో పోయి వచ్చినాము, కలిసి వచ్చినాము, సూచి వచ్చినాం కాకుండా ఆ స్పందన బట్టి వెంటనే కార్యాచరణ ఉండాలి. ఆ విధంగా కార్యక్రమాలు పోచారం ప్రాజెక్టు నీటి కూడా నిజాంసాలకు వస్తాయి. పోచారం ప్రాజెక్టులోకి 20,000 క్యూసెక్స్ వస్తున్నాయి. పోచారం సర్ప్లస్ అయిపోతే అది నిజాంసాలకు వస్తాయి. ఆ 20,000 క్యూసెక్స్ పోచారం నుంచి, మరొక 13-14,000 క్యూసెక్స్ గన్పూర్ ఆనికట్టే మాంజిరా నది ద్వారా ఆ ప్రభావం కూడా నిజాంసాలకు వస్తాయి. ఈరోజు సాయంత్రం కల్లా చేరుకుంటాయి. రేపటి నుంచి 2 రోజులు 3 రోజులు వర్షాలుంటే నిజాం సాగర్ పరిసర ప్రాంతాల వారు కూడా జాగ్రత్తగా ఉండండి. మాంజిరా పరివాహక ప్రాంతంలో కానీ, పోచారం పరివాహక ప్రాంతంలో కానీ, నదుల వెంబడి ఉండేటువంటి గ్రామాలు కానీ, ఇండ్లు కానీ రిస్క్ తీసుకోకండి. వరద నీరు వస్తుంది కాబట్టి ఏమవుతుందని ఆ వాగు పక్కనే గుర్తు చేసుకొని నిద్రపోకండి. ఈ వరదలు వచ్చినప్పుడు మనం ఎవరు ఏం చేయలేము. ఆ వరద ప్రవాహంకు మనం ఏం ఆపలేము. కాబట్టి మాంజిరా ద్వారా వచ్చేటువంటి నీరు కానీ, ఇతర వాగుల ద్వారా వచ్చేటువంటి నీటి కానీ ఆ ప్రవాహానికి దూరంగా ఉండండి. పరివాహక ప్రాంతాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తారు.